నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ నైన్. కమ్ టు ద పాయింట్. ఈ రోజు మన కమ్ టు ద పాయింట్ కార్యక్రమంలో మనం మాట్లాడుకునే పాయింట్ ఏమిటి అంటే, అబ్బా ఎప్పుడు పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి రాజకీయాలైనా సినిమా రంగంలో కూడా ఉన్నారు కదా, అవి కూడా మాట్లాడుకోవచ్చు కదా అన్న ఉద్దేశంతో ఈరోజు ఊచ కోత కోయబోతున్న ఉస్తాద్ భగత్ సింగ్ గురించి అయితే ఖచ్చితంగా మనం మాట్లాడుకోవాలి. ఇంకొక విషయం, చాలామంది ఇప్పుడు కామెంట్ రూపంలో నాకు ఏమడుగుతారంటే, అదేంటి మీరేం చెప్పారు, మాకు పనిచేసే వ్యక్తి గురించే కదా మేము మాట్లాడతాము, రాజకీయాల్లో 10 మందికి ఆదర్శవంతులైతేనే కదా మేము మాట్లాడతామని అన్నారు కదా, మరి సినిమా రంగానికి సంబంధించి నువ్వెందుకు మాట్లాడుతున్నావమ్మా, అసలు నువ్వేమన్నా మాట్లాడే దాంట్లో అర్థం ఉందా అని నన్ను క్వశ్చన్ చేస్తారు. కాకపోతే క్వశ్చన్ చేయకుండా నేను ఇచ్చే ఆన్సర్ ముందే ఏమిటి అంటే, రాజకీయాలకి ప్రజాసేవకి ఈ ఉస్తాద్ భగత్ సింగ్ కూడా మంచి రిలేషన్ అయితే ఉంది. అందుకే కమ్ టు ద పాయింట్ కార్యక్రమంలో కూడా ఆ పని చేసే వ్యక్తి గురించే మనం మాట్లాడుకుంటున్నాం. మీకు ఆశ్చర్యకరమైన విషయం తెలుసా, ఉగాది రోజున 19వ తారీఖు ఈ సినిమా రిలీజ్ కాబోతోంది. బేసిక్గా ఈ సినిమా అనేది ఎప్పుడు రిలీజ్ అవ్వాలనుకున్నారంటే మార్చి 26, కానీ 19వ తారీఖు ఎందుకు పోస్ట్ పోన్ చేశారో ఎవరికైనా తెలుసా? సో ఖచ్చితంగా ఈ రోజు గురించి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే నేను చెప్పా, పని చేసే వ్యక్తి గురించి మాత్రమే మనం మాట్లాడుకోవాలి అని. కాబట్టి ఈ ఉస్తాద్ భగత్ సింగ్లో ఆయన ఏం చేశారు, ఐపీఎస్ ఆఫీసరా, ఇంకేదైనా సినిమా గురించి అసలు నేనేమి మాట్లాడను. కాకపోతే ఈ డేట్ మార్చి 26 నుంచి 19 వరకు మారటంలో గల కారణాలు గనక మీరు తెలుసుకుంటే మళ్ళీ ఏప్రిల్ వచ్చే వరకు కూడా థియేటర్స్ అయితే ఖాళీ ఉంచరు. పక్కాగా చెప్తున్నా, మీరు రాసి పెట్టుకుని కావాలంటే. మీరు అయితే ఈ రీజన్ తెలిస్తే థియేటర్స్ ఖాళీనే ఉంచరు. సో ఇక వేస్ట్ చేయకుండా ఊరించి ఉసురు తీయటం కన్నా అసలు విషయంలోకి వెళ్ళిపోదాం మన కమ్ టు ద పాయింట్ కార్యక్రమంలోకి. అయితే యాజ్ యూజువల్గా పాయింట్ చెప్పుకునే ముందు మనం అంతకుముందు చేసిన వీడియో గురించి, కామెంట్ల గురించి మాట్లాడతాం కదా. నిన్న అయితే నాకు ఒక ఆనందకరమైన కామెంట్ అయితే వచ్చిందబ్బా. ఒక అతను నన్ను క్వశ్చన్ చేశారు, వాళ్ళు ఎవరు చేశారో ఏంటో నాకు తెలియదు కానీ క్వశ్చన్ చేశారు, ఏంటి 30,000 మంది ఆడపిల్లలు మిస్ అయ్యారు, దాని గురించి మాట్లాడ్డా పవన్ కళ్యాణ్, ఆ తర్వాత అత్యాచారాలు ఎక్కువైపోయే వాటి గురించి మాట్లాడరా, సుగాలి ప్రీతి కేసు గురించి మాట్లాడరా అని రకరకాలుగా మాట్లాడుకుంటూ వచ్చారు. నేను అది చూసి సరే చూద్దాం ఎవరైనా రెస్పాండ్ అవుతారేమో అని చూసా. కానీ ఒక 5-6 మాత్రం భలే కౌంటర్లు ఇచ్చారు అబ్బా. నిజంగా అసభ్య పదజాలం లేకుండా ఎంత బాగా ఇచ్చారంటే కౌంటర్లు. నిజంగా ఈ విధంగా సపోర్ట్ చేస్తే మంచి పాయింట్లు తీసుకొచ్చే ప్రయత్నం అయితే నేను చేస్తా. తర్వాత బాధపడిన కామెంట్ కూడా ఒకటి ఉంది, ఏమిటి అంటే రోజా గారిని తిడుతూ అలాగే వాళ్ళ అమ్మాయిని కూడా తిడుతూ జగన్మోహన్ రెడ్డికి సంబంధించి మాట్లాడారు. అలాంటి కామెంట్లు మాత్రం దయచేసి చేయకండి. ఎందుకంటే మిగతా వాళ్ళకి మనకి తేడా ఉండాలి. కాబట్టి మీరు మామూలుగా పాలసీ పరంగా ఇప్పుడు రోజా గారంటే ఇష్టం లేదు, ఎందుకు ఇష్టం లేదంటే రాజకీయ పరంగా కాబట్టి ఆ విధంగా కామెంట్ చేయండి, కానీ అంతేగాని అసభ్య పదజాలంతో దయచేసి చెయ్యొద్దు. సో ఇక ఆలస్యం చేయకుండా ఈ ఉస్తాద్ భగత్ సింగ్ 26 నుంచి 19కి ఎందుకు వచ్చింది అనే దాని మీద ఖచ్చితంగా మనం మాట్లాడుకుందాం. ఇక పాయింట్లోకి వెళ్ళిపోదాం. అయితే చాలామంది చెప్తున్నది ఏంటి అంటే, ఉగాది రోజు కాబట్టి, మంచి రోజు కాబట్టి, ఆ రోజు రిలీజ్ అయితే బాగుంటుంది కాబట్టి ఆ ఉద్దేశంతోనే రిలీజ్ చేయబోతున్నారు అని చాలామంది అనుకుంటున్న మాట. బేసిక్గా అది ఒక పాయింట్ మాత్రమే, కానీ అసలు నిజాలు వేరే ఉన్నాయి. అవి ఏమిటి అంటే, అది మాట్లాడుకునే ముందు ఒక చిన్న ఇంట్రడక్షన్ చెప్తా. ఏమిటి అంటే, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి డబ్బులు కావాలి. ఎక్కడి నుంచి వస్తాయి? సినిమాలు చేస్తేనే వస్తాయి. మరి సినిమాలు చేసే ధనాన్ని ఆయన ఏం చేస్తారు? చాలామంది ఏం చేస్తారంటే, దాచుకో, దోచుకో, మూటలు కట్టుకో, బిల్డింగులు కట్టుకో, వెనకేసుకో, తరతరాలకి సరిపడా ధనాన్ని సంపాదించుకొని కూడగట్టుకో అంటారు. కానీ ఈయన అలా కాదు కదా. మరి క్రికెట్ జట్టులకి 85 లక్షలు ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు? ఎక్కడి నుంచి ఇచ్చారు? సొంత నిధులే కదా. ఇక పిఠాపురానికి సంబంధించి కొంతమంది పిల్లల్ని దత్తత తీసుకున్నారు. వాళ్ళకి ఆయన జీతంలో ప్రతి నెల కూడా ఆయనకి ఎంత జీతం వస్తుందో దాన్ని కేటాయించి ఆ అనాథ పిల్లలకి ఇవ్వటం జరిగింది. వాళ్ళ పేర్లు కూడా దేవుని బిడ్డలు అని మార్చారు. అనాథ పిల్లలు కాదు, మనల్ని కొడతారు అనాథ పిల్లలు అంటే, వాళ్ళు దేవుడు బిడ్డలట, పేరు కూడా మార్చేశారు. మరి ఇవి కూడా ఆయన సొంత డబ్బే కదా. అలాగే ఎన్టీఆర్ ట్రస్ట్ కి సంబంధించి తలసేమియా వ్యాధిగ్రస్తులకు 50 లక్షల రూపాయలు ఇచ్చారు. మరి అవి కూడా సొంత నిధులే కదా. వరద బాధితులకి అటు ఏపీ కానీ ఇటు తెలంగాణకు సంబంధించి 6 కోట్ల రూపాయలు ఇచ్చారు. మరి అవి ఎక్కడివి? అవి కూడా సొంత నిధులే కదా. అయితే జనసేన కార్యకర్తలకు ప్రమాద బీమా కింద 1 కోటి రూపాయలు అయితే ఆయన ఇవ్వనున్నట్టుగా చెప్పారు.
చెప్పారు కదా, మరి అవి కూడా సొంత నిధులే కదా. మరి సినిమాలు రాకపోతే, సినిమాలు చెయ్యకపోతే మరి సొంత నిధులు ప్రజా అవసరాలకి ఎలా ఉపయోగిస్తారు, ఎక్కడి నుంచి ఉపయోగిస్తారు, ఒకసారి మనం ఆలోచించుకోవాలి కదా. పిఠాపురంలో ఎలక్ట్రీషియన్ల సేఫ్టీ కొరకు 16 లక్షల రూపాయలు, అలాగే తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి భక్తులకు ఇబ్బంది లేకుండా తన వంతుగా ఒక 17 లక్షల రూపాయలు, అలాగే పెహల్గాం దాడిలో తమ ప్రాణాలు అర్పించినటువంటి సైనిక కుటుంబానికి 50 లక్షల రూపాయలు, అలాగే ఆపరేషన్ సింధూర్లో వీరమరణం పొందిన జవాన్ కుటుంబానికి 25 లక్షల రూపాయలు. ఇలా చెప్పుకుంటూ పోతే కొండ వీటి చాంతాడంత ఉంటది. ఇవన్నీ వెలుగులోకి వచ్చినాయే. వెలుగులోనికి రానివి ఇంకా చాలా ఉన్నాయి. చిలకలూరిపేటకు సంబంధించి విద్యార్థులు ఆ పాఠశాలలో, ఉన్నత పాఠశాలలో ఇబ్బంది పడుతుంటే వాళ్ళకు సంబంధించి ఒక ల్యాబ్ని ఏర్పాటు చేశారు సొంత నిధులతోనే. మరి డయేరియా బాధితులకు 11 లక్షల రూపాయలు, అలాగే కొణిదెల గ్రామానికి 50 లక్షల రూపాయలు, అలాగే గిరిజనులకు కంబళ్ళు, గిఫ్ట్లు అవన్నీ పంపించారు. అవి అలాగే పిఠాపురం వాసుల కోసం ప్రత్యేక పండుగ గిఫ్ట్లు. ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయబ్బా? సినిమాలు చేయకపోతే ఆయనకేమో సూట్ కేసులు మోయటం రాదు, మోసుకొచ్చిన వాళ్ళని ఆహ్వానించడం రాదు, వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవటం రాదు. మరి అలాంటప్పుడు ఏం చేయాలి అంటే సినిమాలు చేసుకోక తప్పదు. మరి సినిమాలు చేసుకోక తప్పదు కాబట్టి అలా అని చెప్పి ప్రజాసేవను ఏమైనా విస్మరించారా అంటే ప్రజాసేవే, సినిమాలు అన్నట్టుగా ఆయన పని చేసుకుంటూ వెళ్తున్నాడు. చాలామంది విమర్శించిన మాట ఏమిటి, పవన్ కళ్యాణ్ సినిమాలు మానేయాలి అని. పవన్ కళ్యాణ్ సినిమాలు మానేస్తే ఇలాంటి సహాయాలు ఎక్కడి నుంచి ఇస్తారు? ఎంతసేపు ప్రభుత్వమే ఇస్తుంది అని చెప్పి 10 మందికి ఆదర్శప్రాయంగా నిలవాల్సిన వ్యక్తి అలా వదిలేస్తే ఎలా? ఆ ఉద్దేశంతో సినిమాలు చేస్తూ పార్టీని నడుపుకుంటూ సభ్యత్వ నమోదు కార్యక్రమానికి కూడా 2 కోట్ల రూపాయలు ఇచ్చారు అంటే మరి అది సొంత నిధులే కదా. మరి అవి ఎక్కడి నుంచి వస్తాయంటే సినిమాలు చేసుకుంటూనే వస్తాయి. ఇదంతా కూడా ఎట్లా ఉంటుందంటే ఇదంతా కూడా ఎట్లా ఉంటుందంటే ఆయన గురించి అది గొప్పగా చెప్తున్నట్టు ఉంది. గొప్పగా కాదు, ఆయన చేసింది ఇదంతా సొంత నిధులు ఖర్చు చేశారు. ఇదంతా కూడా ఎక్కడి నుంచి వచ్చింది అంటే సినిమాలు చేస్తేనే. ఇప్పుడు ఇంతకీ నేను ఇందాక ఒక పాయింట్ చెప్పాను కదా, 26 నుండి 19కి ఎందుకు మారింది అనే దాని మీద ఇప్పుడు మనం అసలైన పాయింట్లోకి ఎంటర్ అవుదాం. ఎందుకంటే ఆయన ఏమేం చేశారు సినిమా డబ్బులతో అనేది ముందు చెప్పుకున్న తర్వాత అసలు 26 నుంచి 19కి ఎందుకు వెళ్ళింది అనే దాని మీద మనం ఖచ్చితంగా మాట్లాడుకుందాం. అయితే ఉగాదికి ఈ ఉస్తాద్ భగత్ సింగ్ ఊచకోత అవునా కాదా అంటే ఎస్, ఖచ్చితంగా అయ్యే తీరుతుంది. ఆయన ఐపీఎస్ ఆఫీసరా, ఇంకో పాత్ర ఇవన్నీ పక్కన పెట్టు, జస్ట్ పవన్ కళ్యాణ్ 2.5 గంటల పాటు పవన్ కళ్యాణ్ని అలా నోరు తెరుచుకొని చూడొచ్చు అన్న ఉద్దేశంతో వెళ్ళేవాళ్ళు చాలామంది, కోట్ల మంది అభిమానులు ఉంటారు. 2.5 గంటల పాటు ఆయన్ని చూస్తూనే ఉండొచ్చు. ఆయన ఏం చేస్తున్నారో, ఏం చేయబోతున్నారో దాని ఆసక్తి మీద 2.5 గంటలు కుర్చీలో కూర్చొని లెగకుండా చూడొచ్చు అనడానికి ఉస్తాద్ భగత్ సింగ్ ఎప్పుడు రిలీజ్ అవుతుందో అని ఎదురు చూసే వాళ్ళల్లో నేను కూడా ఉన్నాను. కాకపోతే ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సిన పాయింట్ ఏంటంటే డేట్ గురించి మాట్లాడుకుందాం. ముఖ్యంగా ఏమిటి అంటే మార్చి 18వ తారీఖు అమెరికాలో అయితే ప్రీమియర్ షో అయితే వేస్తారు అన్నట్టుగా తెలుస్తోంది. మరి 19వ తారీఖు ఇటు మన సైడ్ వచ్చేసరికి అయితే ఉగాది పండుగ కాబట్టి ఉగాదిని ఒక అద్భుతమైన డేట్గా, అద్భుతమైన పండుగగా, మన తెలుగు పండుగగా అనుకుంటాం కాబట్టి మరి ఒక తెలుగు నాయకుడు మన కోసం ఇంత శ్రమిస్తున్నప్పుడు తెలుగు పండుగ రోజు ఆ సినిమాని ఆదరించాల్సిన అవసరం ఉందా అంటే ఎస్, ఖచ్చితంగా ఉంది. అదొక్కటే కాదు, అసలు 19 ఏం జరుగుతోంది? ఉగాది కదా. 20వ తారీఖు ఏంటో తెలుసా? 20వ తారీఖు రంజాన్, 21, 22 శని ఆదివారాలు. ఇక మార్చి 27 శుక్రవారం వచ్చింది, శ్రీరామనవమి వచ్చింది. ఆ తర్వాత 28, 29 శని ఆదివారాలు వచ్చేసాయి. నెక్స్ట్ ఇక ఏప్రిల్, మార్చి అయిపోయింది. ఇక ఏప్రిల్లో కనుక ఎంటర్ అయిపోతే ఏప్రిల్ 3 వచ్చేసరికి గుడ్ ఫ్రైడే వచ్చింది, హాలిడే. 4th, 5th వచ్చి సాటర్డే, సండే. అంటే దాదాపు ఉస్తాద్ భగత్ సింగ్కి 10 రోజులు సెలవులు అనమాట. మామూలుగానే సెలవులు లేకపోతేనే అంత ఇదిగా వెళ్ళిపోతారు జనమంతా కూడా, అభిమానులంతా కూడా. మరి వరుసగా 10 రోజులు సెలవు వచ్చిందంటే అసలు మామూలుగా ఉంటుందా? మధ్యలో అయితే ఒక 4-5 రోజులేమో వర్కింగ్ డేస్ ఉండేది ఆఫీసులకి, మిగతా అన్నీ కూడా వరుసగా 10 రోజులు మామూలుగా ఉండదు కదా. ఖచ్చితంగా వెళ్ళాలి. ఎందుకంటే సినిమాల్లో డబ్బులు సంపాదించి దాచుకోవడానికి, దోచుకోవటానికి కాదు, ప్రజా సంక్షేమానికి వాడుతున్నారు కాబట్టి ఈ సినిమాని ఎలా ఉన్నా సరే ఆదరించాల్సిన అవసరం అయితే అభిమానుల్లోనే కాదు, ఆయన్ని ఇష్టపడే, ఆయన చేసే ప్రతి పని వల్ల లాభపడే వాళ్ళందరూ కూడా చేయాల్సిన పని ఏమిటి అంటే ఖచ్చితంగా ఈ సినిమాను చూడాలి, ఆదరించాలి, ఆదరిస్తారు అని అయితే నేనైతే కోరుకుంటున్నా. సో ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తప్పకుండా తెలియచేయండి. ఎందుకు అంటే
నేను ప్రతి వీడియోలో చెప్తున్నా, పని చేసే వాళ్ళ గురించి మాత్రమే చెప్పుకుంటాం. ఈయన పని చేస్తున్నాడు చెప్పుకుంటున్నాం. ఈ సినిమాల గురించి ఎందుకు చెప్పుకుంటున్నాం అనేది కూడా చెప్పా. అంత డబ్బు వస్తే అదంతా తీసుకెళ్ళి ప్రజలకే వాడుతున్నారు. అలాంటి నాయకుల గురించి చెప్పుకోకపోతే ఇంకా మనం ఇలాంటి వీడియోలు చేసి ఉపయోగం ఏమిటి? సొంత నిధులు ప్రజా జీవితాలకు సంబంధించి, ప్రజలకు సంబంధించి కేటాయించే నాయకులు ఎవరైనా మీ దృష్టిలో ఉంటే వాళ్ళ గురించి కూడా మీ కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తప్పకుండా తెలియచేయండి. వాళ్ళ గురించి కూడా చెప్పే ప్రయత్నం అయితే నేను చేస్తా. ఎందుకంటే నాకు తెలిసినంత వరకు రాజకీయాల్లో ఉంటూ రాజకీయ పరంగా అలాగే ప్రభుత్వ పరంగా పనిచేస్తూనే సొంత నిధులు ఖర్చు చేసే ఏకైక వ్యక్తి ఎవరు అంటే ఈ పవన్ కళ్యాణ్ గారు అని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. సో ఇది ఈనాటి కమ్ టు ద పాయింట్ కార్యక్రమం. నాకు తెలిసైతే నేనైతే ఈరోజు ఒక మంచి పాయింట్ని తీసుకొచ్చానని నేను అనుకుంటున్నా. సో మీరు కూడా మీ అభిప్రాయాన్ని, ఒకవేళ నేను చెప్పింది నచ్చలేదనుకోండి, అమ్మా ఇట్లా లేదు ఇట్లా ఉందని మీ అభిప్రాయాన్ని తప్పకుండా నాకు తెలియచేయండి. నేనైతే నా వర్షన్ని చేంజ్ చేసుకునే ప్రయత్నం అయితే చేస్తాను. సో ఇది ఈనాటి కమ్ టు ద పాయింట్ కార్యక్రమం. మళ్ళీ రేపటి కమ్ టు ద పాయింట్ కార్యక్రమంలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.